కొరియర్ రాఘవ అంటే మీరేనా? అవును. ఇదిగోండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సార్ పిన్ ఇందులో సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏంటి రాఘవా, ఏంటది? అన్న మీద తమ్ముడి గారి ప్రేమ నోటీస్ రూపంలో కోర్టు నుంచి పంపించారు. రేపు కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళడం ఏంట్రా? నేను వెళ్ళట్లేదమ్మా, వాడు రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఇంటి పరువు వీధిన పడకుండా కాపాడుకుంటూ వచ్చాం. ఇన్నేళ్లకి ఆ పరిస్థితి దాపరించిందన్నమాట. చూసారా, నేను కేసు పెట్టానని అందరూ బాధపడ్డారు. చివరికేమైంది? అనుకున్నంత పని చేశాడు. నువ్వెందుకమ్మా మధ్యలో మాట్లాడుతున్నావు? అది అన్నదమ్ముల విషయం. తమ్ముడు ఎలాంటివాడు, ఏం చేస్తున్నాడనేది అల్లుడి గారికి తెలియాలి కదా. మొదలు పెట్టారా? ఏదైనా జరిగిందంటే దాన్ని ఎలా భూతద్దంలో చూపించి గొడవలు పెద్దవి చేయాలా అని ఎదురు చూస్తుంటారేంటి? వాళ్ళని వదిలేమ్మా. రాఘవ, ఏం చేయాలనుకుంటున్నావు? కోర్టు నుంచి నోటీస్ కూడా వచ్చాక ఇంకేం చేస్తాం? కోర్టుకెళ్లడం సమస్య కాదు రాఘవ. దానివల్ల ఇంతకాలంగా నువ్వు కాపాడుకుంటూ వచ్చింది పరువు పోతుంది. అది ఆలోచించావు. ఆలోచించి చేయగలిగేది ఏముంది బావా? మాధవ్కెంత చెప్పినా వాడు వినడం లేదురా. నువ్వైనా నా మాట వినరా? ఏం వినాలమ్మా? నా ప్రాణం అనుకున్నవాడు ఇదిగో ఇలా ఇంటి పరువుని కోర్టుకు లాగుతున్నాడు. కానీ వాడు ఆస్తిని కాపాడుకోవాలని కేసు పెట్టాడురా. కానీ నీ భార్య ఏం చేసింది? నీ తమ్ముడు నిన్ను చంపాలని చూస్తున్నాడని కేసు పెట్టడం ఏంటి? అది నువ్వు సమర్థించడం ఏంటి? అబద్ధాలని మోసాలని భరించలేని నువ్వు నీ భార్య అంత పచ్చి అబద్ధం చెప్తుంటే అది నువ్వు సమర్థించడం ఏంటి? కేసు పెట్టింది అలేకే అయినా వాడికి ఏమనిపిస్తుంది? మా అన్నయ్య నా మీద ఇలాంటి కేసు పెట్టించాడా అనుకోడా? సమస్య పెద్దదైంది అక్కడే. ఆస్తి కోసం కోర్టుకు పోయాడని నీకే అంత బాధగా ఉంటే, మా అన్నయ్యని చంపాలని చూశానని కేసు పెట్టావని వాడికెంత బాధగా ఉంటుంది? ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకుని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి కదరా. చిన్నప్పటి నుంచి తమ్ముడు కోసం ఎన్నో త్యాగాలు చేసిన నువ్వు ఈ విషయంలో ఎందుకురా కొంచెమైనా తగ్గాలనిపించట్లేదు? హనుమంతుడు రాముడికి ఎప్పుడూ ఎదురు నిలబడ్డా. అలాంటిది నిలబడే పరిస్థితి వచ్చిందంటే తప్పెక్కడ జరుగుతుందో ఆలోచించు రాఘవా. నాన్నా రాఘవ, నా మాట వినరా? అలేఖ్యతో నువ్వు ఆ కేసు వెనక్కి తీసుకుంటే ఈ కోర్టులు గొడవలు ఇవేవి ఉండవురా. అన్న కోసం తమ్ముడు తగ్గితే అది నీకు గౌరవం కాదు. మాధవ కోసం నువ్వు అడుగు వెనక్కి వేస్తే అది నీ పెద్దరికమవుతుందే కానీ అదేం అవమానం కాదురా. నిన్ను చిన్నబుచ్చటం మా ఉద్దేశం కాదు రాఘవా. చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లే పెద్ద మనసు చేసుకొని నీ తమ్ముడి విషయంలో నువ్వు తగ్గడం నీ గొప్పతనాన్ని చెప్తుందే కాని నిన్ను చిన్నవాణ్ణి చేయదు. రాఘవ, ఈ ఒక్కసారికి మా మాట వినరా? నీ నిర్ణయం మళ్ళీ ఈ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం చేస్తుంది. గడప దాటిపోయిన ఆనందాలు
మళ్ళీ మళ్ళీ మన ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి. మీ అక్క బావ ఇంతమంది చెప్పేది మనందరం బావుండాలనే కదరా. ఆలోచించరా రాఘవా. బాగుందత్తయ్య. మాధవ్ భూమి ఇద్దరు కలిసి బావ పరువు ఎంత తీసినా పర్వాలేదు, చివరికి బావి వెనక్కి తగ్గి వాళ్ళని గెలిపించాలి అంటారు, అంతేగా? రే, పిల్లల సంతోషం కోసం పెద్దవాళ్ళు ఓడిపోవడంలో ఆనందం ఉంటుందే కాని బాధ ఏమీ ఉండదు. ఎందుకు ఓడిపోవాలి వదినా? అలా వాళ్ళ సంతోషం కోసం ఓడిపోవటానికి వాళ్ళే చిన్నపిల్లలు కాదు. ఎన్ని గొడవలు చేస్తారు వాళ్ళు. బావ కాదన్నా గడప దాటి వెళ్లిపోయాడు మాధవ్. అది మర్చిపోయి ఇంటికి రా అని పిలవటానికి వెళ్తే అవమానించి పంపించారు. వ్యాపారం పెంచుకుందామని ఆ ఇంద్రాని వాళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుంటే వాళ్ళతో వెళ్లి గొడవ పడ్డారు. చివరికి ఇలా కోర్టు నోటీసులు కూడా పంపించారు. ఇన్ని తప్పులు చేసిన మాధవ్ వెనక్కి తగ్గి కేసు విత్డ్రా చేసుకోడా? మా బావ మాత్రమే విత్డ్రా చేసుకోవాలా? గతం మర్చిపోతేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు మర్చిపోవాలి? మీరందరూ మర్చిపోతారేమో. నా భర్తని ఇన్ని అవమానాలు చేసి చివరికి కోర్టు దాకా తీసుకొచ్చిన వాళ్ళని నేను క్షమించలేను. అయినా మాధవ్ మీద కేసు పెట్టింది నేను. ఇందులో బావకి ఎలాంటి సంబంధం లేదు. మాధవ్ని వెనుక నుండి భూమి చెడగొడుతుంది. నేను బావ గౌరవాన్ని కాపాడడానికి చూస్తున్నాను. ఎందుకు అలేఖ్య జరిగినవి గుర్తు చేసి వాడిని రెచ్చగొడతావు? నేను రెచ్చగొట్టడం ఏంటొదినా? జరిగింది చెప్పాను, అంతే. తను చెప్పింది నిజమే కదక్కా. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తుంటే నేను చేతగాని వాడిలా కేసు విత్డ్రా చేసుకోవాలా? రే, అలా అనకరా. ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి కదా. తగ్గడు మావయ్య గారు. తమ్ముడు తగ్గనిది ఆయన ఎందుకు తగ్గాలి? భూమి ఆడించినట్టంతా ఆడే మాధవ్ కోసం బావ ఎందుకు వెనకడుగు వేయాలి? నువ్వురా బావా, ఏదున్నా కోర్టులో తేల్చుకుందాం. Dum 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 dum